పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పటిదాకా మెంటల్ ఇంట్యూషన్ అన్నటువంటి పుస్తకం మనం చదువుకున్నాం. దాని తర్వాత మనం నెక్స్ట్ బుక్ గా ఏ ట్రీటైజ్ ఆన్ వైట్ మ్యాజిక్ గురించి మనం ప్రారంభించుకుందాం. అయితే మనం చదువుకుంటూ ఉన్నది ఒక క్రమశిక్షణగా మనం ముందుకు పెడుతున్నాం. రోజు రోజుకి మనలో క్రమశిక్షణ అన్నటువంటి పెరుగుతూ, తర్వాత మన నిత్య జీవితంలో మనం ఇంకాస్త బెటర్ అండ్ బెస్ట్గా మనం డీల్స్ అన్నటువంటి ఉండాలి. అంటే మనం మన ప్రవర్తన, మన యాటిట్యూడ్ ఇదంతా కూడా ఇంకాస్త చక్కగా మనం ఉంటూ ఉండాలి. ఆ రకంగా మనం చదువుకునేది మనకి వినియోగం అవుతుండాలి. అయితే ఈ చదువుతున్నటువంటి విషయాలు, మనం చెప్పుకుంటున్నటువంటి విషయాల్ని మనం కొంచెం అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దయచేసి ఇవన్నీ కూడా ఒక నోట్బుక్ లాగా పెట్టుకుని అది రాసుకుంటూ ఉండడం అనేటువంటి చేస్తుండండి. అంతేకాకుండా ఈ చెప్పుకుంటున్నటువంటి పాయింట్స్ రాసుకున్నటువంటి వాళ్ళు వీలైతే వాళ్ళు ఎవరైనా రోజు ఒకళ్ళు వీలైతే గ్రూప్లో పోస్ట్ చేస్తుంటే ఎవరైనా మిస్ అయినటువంటి వాళ్ళు ఒకసారి ఈరోజు ఏం పాయింట్స్ చెప్పారు ఏమిటి అనేటువంటిది వాళ్ళు ఒకసారి చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇది కొంచెం మన వాళ్ళందరూ కూడా రెగ్యులర్గానే అటెండ్ అవుతున్నారు, వాళ్ళ గురించి కాదు. ఎవరైనా ఇర్రెగ్యులర్గా అటెండ్ అవుతుంటే మాత్రం వాళ్ళు మాత్రం దయచేసి, అంటే అవకాశం లేనప్పుడు పర్వాలేదు, మీరు ఎక్స్క్యూజ్ అవ్వండి. అది ఏంటంటే మాస్టర్ గారు వాళ్ళు ఎప్పుడు కూడా మన ఎక్స్క్యూజ్ చేస్తారు, అది మనం అనుకోకర్లేదు. కానీ అవకాశం మనం దుర్వినియోగం చేసుకొని ఏదో కారణం చేత మానేయడానికి మాత్రం చేయడం దయచేసి. ఎందుకంటే ఇది ఎంతో అనుగ్రహం ఉంటేనే అసలు ఈ బుక్స్ మనం ఓపెన్ చేయగలుగుతాం. అసలు అది చిన్న విషయం కాదు. మనకు వాళ్ళ అనుగ్రహం అలా ఉంటుంది కాబట్టి మనం చదువుకుని ముందుకు వెళ్ళగలుగుతాం. ఈ విషయం మాత్రం దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే క్లాస్లో అంటే రెగ్యులర్గా అటెండ్ అవుతున్న వాళ్ళ గురించి కాదు, ఇర్రెగ్యులర్గా ఎవరైనా వస్తుంటే మాత్రం అలాంటివి ఎక్కువ చేయటం కానీ ఇలాంటివి చేస్తే అవుతుందంటే క్లాస్ ఇది దాని యొక్క ఇంపార్టెన్స్ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి దానివల్ల కూడా క్లాస్ మనకి బ్రేక్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. గతంలో ఇలాంటి కొన్ని జరిగాయి మనకి. అందు గురించి ప్రత్యేకంగా నేను మళ్ళా చెప్తున్నాను ఈ విషయాలు. సో వీటిల్లో ఎవరికైనా సందేహాలు ఉంటే అడగండి, లేదా మనం నెక్స్ట్ బుక్ మనం స్టార్ట్ చేసుకుందాం. సో మనం ఈ రోజు నుంచి మనం చెప్పుకోబోతున్నటువంటి పుస్తకం ట్రీటైజ్ ఆన్ వైట్ మ్యాజిక్. అంటే ప్రధానంగా మనకి ఈ పుస్తకంలో ఏంటంటే 15 రూల్స్ అనేటువంటివి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇందులో. ఈ 15 రూల్స్ కూడా మనకి ట్రీటైజ్ ఆన్ కాస్మిక్ ఫైర్ లో ఇచ్చారు. వాటి గురించి మొత్తం ఇందులో ఎక్కువ వివరణగా ఇందులో వస్తుంటుంది.
సో దాని గురించి ఫస్ట్ ఈరోజు ఇంట్రడక్టరీ రిమార్క్స్ మనకి ముందు చెప్తున్నారు, అది మనం చూద్దాం. సో ప్రధానంగా a treatise on white magic, introductory remarks. In the study of the ideas outlined in this work and their careful consideration, certain basic concepts are borne in mind. కొన్ని బేసిక్ గా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు మనం చెప్తున్నారు. ఏంటంటే ఫస్ట్, that the matter of prime importance to each student is not the fact of a particular teacher's personality, but the measure of truth for which he stands, and the student's power to discriminate between truth, partial truth, and falsity. సో గురువు మనకి బోధించేటువంటి గురువు వాళ్ళు ఉండేటువంటి టీచర్ పర్సనాలిటీ అంటున్నది మెయిన్గా దృష్టిలో ఉంచుకోకండి. ఆ టీచర్ ఏ విషయమై వాళ్ళు అంకితమై వాళ్ళు ఉంటున్నారో అది ప్రధానంగా కలిగి ఉంటూ ఉంటుంది. టీచర్స్ యొక్క పర్సనాలిటీ అంటే టీచర్ వ్యవహరించేటువంటి విధానం కాదు మనకి. అంటే ఆయన ఉదాహరణకి టీచర్ గారికి ఏదైనా ఆయన తయారయ్యే విధానమో లేదా ఆయన వ్యవహరించేటువంటి విధానం, ఆయన కోపంగా ఎక్కువ ఉంటారు అనుకోండి ఉదాహరణకి. సో మనం కూడా కోపంగా ఉండడం అనేటువంటిది ప్రధానంగా పెట్టుకోకండి. లేదా ఆయన స్టైల్ ఆఫ్ లివింగ్ ని మీరు పెద్ద దృష్టిగా మనం ఉంచుకోకర్లేదు. ఆయన వే ఆఫ్ ఆయన ఇక్కడ మనం ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆయన ఏ విషయమునకై అంకితమే ఉంటున్నారు, ఏది ప్రధానమై ఉంటున్నారు అంటున్నది మాత్రం కలిగి ఉండండి, అది మాత్రం ప్రధానంగా గుర్తుంచుకోండి అని చెప్తున్నారు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్, దట్ విత్ ఇంక్రీజ్డ్ హిస్టారిక్ టీచింగ్ కమ్స్ ఇంక్రీజ్డ్ ఎక్స్ట్రాట్రిక్ రెస్పాన్సిబిలిటీ. హిస్టారిక్ టీచింగ్స్ మన ఎంతగా పెరుగుతుంటాయో ఎక్స్ట్రాట్రిక్ లివింగ్ అంతా ఇంకాస్త మనం పర్ఫెక్ట్ గా మనం జీవించడం అనేటువంటిది మనం ఆచరించుకుంటూ మనం ఉంటూ ఉండాలి. రిమెంబరింగ్ దట్ అండర్స్టాండింగ్ కమ్స్ త్రూ అప్లికేషన్ ఆఫ్ ది మెజర్ ఆఫ్ ట్రూత్ గ్రాస్ప్ టు ద ఇమీడియట్ ప్రాబ్లమ్ అండ్ ఎన్విరాన్మెంట్. అప్లికేషన్ ఆఫ్ ది మెజర్ ఆఫ్ ట్రూత్ గ్రాస్ప్ టు ద ఇమీడియట్ ప్రాబ్లమ్. సో ఇక్కడ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా జీవించాలి అనేటువంటిది అప్లికేషన్ ఆఫ్ ది మెజర్ ఆఫ్ ది ట్రూత్. ఇందులో సత్యం ఎంతవరకు ఉంది, దీని యందు మనం వ్యవహరించవలసినటువంటి విధానం ఏమిటి, ఇది ఎప్పుడు కూడా కలిగి ఉంటుండాలి. అంటే మనం చదువుకునేటువంటి విషయాలు మనకి నిత్య జీవితంలో ఇది ఎక్కువగా మనకి వినియోగం అవుతుండాలి. అంటే మనం చదువుకునేటువంటి విషయాలు మన లైఫ్ కి ఎక్కువ దీని యొక్క రిఫ్లెక్షన్ అనేది మన లైఫ్ లో ఎక్కువ పడుతుంటారు. ఆ రకంగా మనం ఇంతకు ముందు అయినా మనం అనవసరంగా ఇతరులతో కోపడడం, ఇతరులతోటి ద్వేషించడం, ఒకళ్ళ గురించి ఒకళ్ళతోటి మాట్లాడేస్తుండడం, ఒకళ్ళ అబ్సెన్స్ లో వాళ్ళ గురించి వేరే వాళ్ళ దగ్గర మాట్లాడటం, ఇలాంటి బిహేవియర్ మనకు ఉంటూ ఉంటే వాటిని అన్నిటిని కూడా నెమ్మదిగా సరిదిద్దేసుకుంటూ మనం ఒక చక్కని జీవన విధానం అనేటువంటిది మనం ఏర్పరచుకోవాలి. మనకు ఉన్నటువంటి ఏదైనా సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే వాటిలో ఎలా వ్యవహరించాలి ఏంటనేటువంటిది ఇంకాస్త మనం ఎక్కువగా విచ్చుకొని ఉండేట్టుగా మనం చూసుకోండి. అది సెకండ్ పాయింట్. థర్డ్, దట్ ఏ డైనమిక్ అడ్హెరెన్స్ టు the chosen path and a steady perseverance that overcomes and remains unmoved by aught that may eventuate is a primary requisite and leads to the portal admitting to a kingdom, a dimension and a state of being which is inwardly or subjectively known. మనం ఎప్పుడు కూడా మనం ఏ మార్గమునైతే మనం ప్రయాణిస్తున్నామో ఆ మార్గమునికి ఇంకాస్త మనం అది ప్రధానంగా మన లైఫ్ లో వెళుతుండాలి. ఎప్పుడు దాని నుంచి డివియేట్ అయ్యేటువంటి పనులు ఎప్పుడు మనం చేయకూడదు. ఎటువంటి కష్టాలు వచ్చినా ఏదొచ్చినా సరే మనం కష్టాలు అంటే ఏంటంటే మనం ఏదైనా సరే డిస్టర్బెన్స్ మనకి రెగ్యులర్ లైఫ్ లో మనకి ఏర్పడినా మనం వెళ్తున్నటువంటి మార్గాన్ని మాత్రం మనం వదిలేయకూడదు ఇప్పుడు కూడా. అంటే ప్రేయర్ని మానేయడం లేదా ఇలాంటి ముఖ్యమైనటువంటి మనం ఏవైతే మనం ఏర్పాటు చేసుకున్నామో మన మెడిటేషన్ కానీ ఇలాంటి ఏవైతే మనం ఏర్పాటు చేసుకున్నామో వాటిని మనం మానేసి మనం ముందుకు వెళ్ళడం అనేటువంటిది కరెక్ట్ కాదు. మన కష్టాలు అనేటువంటివి ఉంటాయి. కష్టాలు అనేటువంటి ఏర్పడడం చేత మనలో ఎంత శ్రద్ధ అనేటువంటిది ఉందనేటువంటిది తెలియబడుతుంది. సో కష్టాలు వచ్చేటప్పటికి మన సిచ్యువేషన్స్ కొంచెం కుదరినట్టుగా ఏర్పడేటప్పుడు మనం వీటిని మానేస్తున్నామంట అంటే మనకి వీటిలో పటుత్వం లేదు అనేటువంటిది అర్థం. కుదరకపోతే మనం చేసుకుంటున్నటువంటి పనులలో మనం ఉంటూ మనం మనసులో ఒకసారి మాస్టర్ గారు మనం ప్రార్థన చేసుకుని మన పనుల్లోకి మనం వెళ్ళిపోవడం అనేటువంటిది మాట్లాడుతున్నాం. సో మనసులో ఒక ఎక్స్క్యూజ్ అంటే చెప్పుకోవడం మాస్టర్ గారికి, ఇవ్వండి ఈ ముఖ్యమైనటువంటి పనిలో దీనిలో ఉన్నాను,
ఈరోజు నా నమస్కారం స్వీకరించాను అని చెప్పి ఒకసారి మనసులో పెట్టుకొని మీరు ఉన్నటువంటి పనులు మీరు చేసుకోండి. అంతే తప్పితే ప్రేయర్ ఎగ్గొట్టేయడంలో లేదా మెడిటేషన్ ఎగ్గొట్టేయడమో లేదా మీరు చేస్తున్నటువంటి ఒక మంచి పనులు మానేయడం మాత్రం ఎప్పుడు చేయకండి. అది దిస్ ఇస్ ద థర్డ్ పాయింట్. ఈ 3 పాయింట్స్ బాగా గుర్తుంచుకోండి అని చెప్పి ఆయన చెప్తున్నారు. These 3 suggestions will merit a close consideration by all, and their significance must be somewhat grasped before further real progress is possible. It is not my function to make individual and personal application of the teaching given. This must be done by each student for himself. ఇది ప్రతివాడు కూడా వాడికి వాడు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటిది. ఇది ఎవరికి కూడా పర్సనల్ గా ఇగో నీకు ఇట్లా అని చెప్పడం కాదు, ఇది అందరికీ సంబంధించినటువంటి కామన్ రూల్స్. సో ఇవి అందరూ కూడా తప్పకుండా గుర్తుంచుకోండి అని చెప్తున్నారు. You have wisely guarded the teaching from the taint of superimposed authority, and that there lies back of your books no esoteric principles of hierarchical authority or support, such as has produced the narrow limits of certain ecclesial bodies and groups differing as widely as the Catholic Church, Christian Science, those who believe in the verbal inspiration of the scriptures, and numerous esoteric organizations. The curse of many groups have been whispered that those who know wish, the master says, the great ones command, and the group of silly sheep feeble. అది ఇక్కడ ఏం చెప్తున్నట్టు మనకి ఎప్పుడూ కూడా మనం చదువుకునేటువంటి విషయాల్లో మనకి చెప్పబడినటువంటి విషయాల్ని యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అయిపోవడం మనం చాలా మంది ఎస్పెషల్లీ నా ఉద్దేశంలో ఎక్కువగా మనం భారతీయులు మనం చేస్తూ ఉంటాం. కానీ ఆయన మనకు సూచిస్తున్నది ఏమిటంటే అది చెప్పబడినటువంటి విషయాన్ని మీ లోపల ఉన్నటువంటి అంతర్దృష్టితో దాన్ని పరీక్షించుకుని పరిశోధించుకుని మీరు చెయ్యండి అంటున్నారు. అంటే జస్ట్ చెప్పినటువంటి ప్రిన్సిపల్ని యాజ్ ఇట్ ఈస్ గా మీరు ఫాలో అయిపోవడం అన్నటువంటి చేయొద్దు. చెప్పినటువంటి విషయాన్ని మీరు ఒకసారి అది కరెక్ట్ గా ఉంది అనేటువంటిది మీ మనసుకి కూడా అది తెలియబడుతుంది. విషయం చెప్పబడినటువంటి విషయం మనకేమీ అర్థం కాకుండా అది ఫాలో అవడం వేరు, అది దాని గురించి ఒక అవగాహన ఏర్పరచుకుని అది ఫాలో అవడం వేరు. ఒక అవగాహన ఏర్పరచుకుని చెప్పబడినటువంటి విషయమును మీరు ఫాలో అవుతూ ఉండండి. యాజ్ ఇట్ ఈస్ గా మీరు అలా ఫాలో అయిపోవడం అనేటువంటిది యోగ మార్గంలో అది కరెక్ట్ కాదు. కొంచెం దాని ఏందో ఒక అవగాహన పెంచుకోండి. ఇలా చెప్పారు ఏంటి, అందరూ ఎప్పుడు కూడా సత్యమే పలకవలను అంటే ఒక ప్రిన్సిపల్. సత్యం ఎందుకు పలకమన్నారు, అబద్ధం చెప్తే ఏమవుతుంది అనేటువంటిది మనం చక్కగా తెలుసుకోండి. సత్యం ఎందుకు చెప్పాలి అంటే స్పెషల్ సత్య ప్రిన్సిపల్, సత్యం అనేటువంటి ప్రిన్సిపల్ అన్నిట్లోనూ వర్తిస్తాం. అందు గురించి మనం కూడా సత్యముగా ఉండడం అనేటువంటి మార్గం, కానీ ఎందులో కూడా అబద్ధం అనేటువంటి ప్రిన్సిపల్ పనిచేయట్లేదు. అందుకని మనం కూడా సత్యముగా ఉండడం అనేటువంటిది మార్గము అనేటువంటిది ఒక అవగాహన పెంచుకోండి. అప్పుడు ఆ ప్రిన్సిపల్స్ ని మీరు ఫాలో అవుతూ ఉండండి. అలా ప్రతి ప్రిన్సిపల్ ను కూడా ఆ రకంగా మీరు ఏర్పాటు చేసుకోండి. You have wisely guarded your works from the reaction accorded to those who claim to the masters, adepts, and initiates. My anonymity and status must be preserved, and my rank be regarded as only that of a senior student and of an aspirant to the expansion of consciousness, which is for me the next step forward. నన్ను కేవలం మీకన్నా ఒక స్టెప్ ముందుగా నడుస్తున్నటువంటి వాడిగా మీరు భావించుకోండి. అంతే తప్పితే నేను ఏదో చాలా ఇదేని అనుకోకండి. మీకన్నా 4 అడుగులు ముందు నడుస్తున్నాను కాబట్టి ఇక్కడ ఎలా అడుగు వేయాలి, ఎలా నడుచుకుంటూ మీరు రావాలి అనేటువంటిది కాస్త చక్కగా నేను చెప్పగలను అని చెప్తున్నారు ఇక్కడ పాయింట్. అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్ విచ్ ఇస్ ఫర్ మీ ద నెక్స్ట్ స్టెప్ ఫార్వర్డ్. What I say of truth alone is of moment. The inspiration and help I can accord to any pilgrim on the path is alone vital. It's alone vital. అది చాలా ముఖ్యం. అంటే ఇక్కడ ఇటువంటి పరిస్థితుల్లో ఎలా మనం యాక్చువల్గా మనం ఉండేటువంటి సిచ్యువేషన్ కిను మనం చదువుకునేటువంటి విషయాలకి చాలా క్లోజ్ రిలేషన్షిప్స్ ఉంటాయి ఈ బుక్ లో చెప్పబడేటువంటి. కనుక మనకి ఏర్పడినటువంటి సిచ్యువేషన్స్ లో మనం ఎలా వ్యవహరించాలనేటువంటి మాత్రం నేను చెప్పగలను. మీకు ఏర్పడేటువంటి వాటిల్లో ఆ విషయాలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను. అంతకు మించి నన్ను ఏదో ఇది అనుకోకండి అని అంటున్నారు. That which I have learned through experience is at the disposal of the earnest aspirant, and the guidance of the vision which I can impart is my main contribution. Wideness of the vision. మనకి ఉన్నటువంటి దాంట్లో మనం ఎన్ని కష్టాలు అయితే పడుతున్నామో జీవితంలో, ఇలాంటి కష్టాలన్నీ కూడా పరమ గురువులు నిజంగా వాళ్ళు ఫిజికల్ లైఫ్ లో వాళ్ళు ఫేస్ చేసిన వాళ్ళు. అందు గురించి ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఎలా లైఫ్ లీడ్ చేయాలి, ఎలా బెటర్ గా ఉండాలి అనేటువంటిది వాళ్ళు మనకి చక్కగా సూచిస్తారు. అందు గురించి అలా నేను సూచించగలను. మీకు ఏర్పడేటువంటి మీకు నిజంగా అబ్బా ఈ సిచ్యువేషన్స్ ఏంటి సార్ అని మీరు కంగారు పడకండి. నేను వాటికి మీకు గైడ్ లైన్స్ ఇవ్వగలను అని చెప్తున్నారు.
Upon these points, the students are at liberty to ponder, omitting idle speculation as to the exact details of unimportant personalities and environing conditions. Our theme is to be the magic of the soul and the key thought underlying all that may appear in this book. సో ఇందులో చెప్పబడేటువంటి విషయం ఏంటంటే ఒకే ఒక సత్యం ఇదంతా కూడా నిండబడి ఉంది. దాన్ని మనకి భగవద్గీతలో చెప్పారు. అదే విషయమును బేస్ చేసుకుని ఈ గ్రంథమునందు ప్రధానంగా బోధించడానికి జరుగుతుంది. ఆ విషయం ఏంటంటే దో ఐ యామ్ అన్బార్న్, ఈ నేను అనేటువంటిది శాశ్వతం. ద సోల్ దట్ పాసెస్ నాట్ అవే, ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది, శాశ్వతంగా ఉండేటువంటి విషయం. నేను అనేటువంటిది జీవుడిలో నేను అనేటువంటిదిగా ఏదైతే తెలియబడుతోందో ఈ నేను అనేటువంటి ప్రజ్ఞ ఇది శాశ్వతం. దేహం అనేటువంటి దీనికి వస్తుంటుంది పోతుంటుంది, కానీ నేనుకి ఇది పోవడం రావడం అనేటువంటిది ఏది లేదు. అది అక్కడ ఉన్నటువంటి అణువులతో అది దేహం అనేటువంటిది కట్టుకుంటూ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైతే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ రిపల్షన్ లో మనకి చాలా వివరంగా ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎప్పుడైతే పర్పస్ అనేటువంటిది అయిపోతుందో ఆ అణువులు అలా కట్టుబడి ఉన్నటువంటి అదే ప్రిన్సిపల్ అందులో పనిచేసే అణువులు ఇలా విచ్చుకోవడం అనేటువంటిది అయిపోతుంది. ఆ కట్టుకున్నటువంటిది అలా విచ్చుకుపోయేప్పటికి దేహం అనేటువంటిది వదిలేయడం అయిపోతుంది. కనుక అది ప్రధానంగా ఇందులో బోధిస్తారు. దట్ పాసెస్ నాట్ అవే దో ఐ ఆమ్ ది లార్డ్ ఆఫ్ బీయింగ్స్. సో వీటన్నిటికీ కూడా నేను అనేటువంటిది కేంద్రముగా ఉండి నేను అనేటువంటిది కేంద్రంగా పనిచేస్తున్నటికి ఇది ప్రధానంగా కలిగి మిగిలిన దేవతలు వీళ్ళందరూ కూడా అదే నేనుగా లేదా జీవులుగా ఉన్నటువంటి వాళ్ళందరిలోనూ కూడా ఇదే నేను అనేటువంటిది వాళ్ళు వర్తించుటకు మూలముగా ఉన్నటువంటిది ఒకే ఒక్క నేను. అది యాజ్ లార్డ్ ఓవర్ మై నేచర్ I become manifest through the magic power of the soul. So the magical power of the soul. So soul endu vichukoni undadam antadadi me soul endu manam melkanchi undadam anedi dani aannarante magical power of the soul. adi dani endu manam melkanchi undamu gaaka aa vishayam ela manam జీవించాలి ఎలా ఉండాలి అంటే విషయం మనకి ఇక్కడ ఈ గ్రంథంలో మనకి ప్రధానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తారు. The statistical and the academic is the necessary basis and a preliminary step for most scientific study. But in this book, we will center our attention on the life aspect and the practical application of truth to the daily life of the aspirant. ఇక్కడ ప్రధానంగా ఒక సాధకుడు ఎలా ఉండాలి, సాధకుడు జీవించవలసినటువంటి విధానం ఏమిటి, సాధకుడు వాడుకి ఇవ్వబడినటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఇందులో ప్రధానంగా బోధిస్తారు ఈ గ్రంథంలో. అది ఇందులో కలిగి ఉంటుంది ఇందులో. So దీన్నే మనకి to do this we will take the 15 rules for magic to be found in my earlier book entitled A Treatise on Cosmic Fire. I will comment on them dealing not with their cosmic significance or with solar and other correspondences and analogies, but applying them to the work of the aspirants. అందులో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. ఇందులో చాలా వివరంగా చెప్పుకుంటూ వచ్చారు. ఒక ఆస్పిరెంట్ కి ఈ 15 రూల్స్ ఎలా వర్తిస్తాయి, 15 రూల్స్ చెప్పారు మనకి. 15 రూల్స్ సాధకుడు ఎలా తన యొక్క లైఫ్ లో వీటిని పాటిస్తూ తను సాధన చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈ గ్రంథంలో నేను ప్రధానంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనేటువంటి విషయం అని చెప్తున్నారు. I shall take for granted certain knowledges and assume the students can follow and comprehend certain technical terms that I may be led to use. I am not dealing with babes, with the mature men and women who have chosen a certain way and who are pledged to walk in the light. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటి వరకు కొన్ని గ్రంథాలు నేను చదువుకుని వచ్చారు కాబట్టి కొంచెం నేను సబ్జెక్ట్ లో ఇంకాస్త డెప్త్కి వెళ్ళి మీకు చెప్పుకుంటూ వస్తానంటున్నారు. సో ఇందులో ప్రధానంగా ఆయన చెప్పబోయేటువంటి విషయాలు ఏంటంటే, ఫస్ట్ పాయింట్, టీచ్ ది లాస్ ఆఫ్ స్పిరిచువల్ సైకాలజీ యాజ్ డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ మెంటల్ అండ్ ఎమోషనల్ సైకాలజీ. స్పిరిచువల్ సైకాలజీ అంటే సోల్ గురించి వాటి యొక్క సంపూర్ణ వివరములు, ఇవి ఎక్కువగా ఇందులో టీచ్ చేస్తారు. స్పిరిచువల్ సైకాలజీ అన్నారు దాన్ని. సో సోల్లో ఉండేటువంటి మిగిలిన విషయములు అవన్నీ కూడా మనం కొంతవరకు మన ఇంటలెక్ట్ ఇంట్యూషన్ లో మనకు కొంతవరకు చెప్పారు. దాని యొక్క ఫర్దర్ డీటెయిల్స్ ఇంకాస్త వివరంగా మనకి ఇందులో చెప్తారు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఇస్ మేక్ క్లియర్ ద నేచర్ ఆఫ్ ద సోల్ ఆఫ్ మ్యాన్ అండ్ ఇట్స్ సిస్టమిక్ అండ్ కాస్మిక్ రిలేషన్షిప్స్. సోల్ కంటే జీవుడుగా ఉన్నటువంటి వీడికినూ చోట్ల ఉన్నటువంటి సిస్టమిక్ అంటే మన సోలార్ సిస్టమ్ కినూ, కాస్మిక్ అంటే సోలార్ సిస్టమ్ ఎందులోంచి వచ్చిందో దానికి, వీడికి వాళ్ళకి అన్న రిలేషన్షిప్స్ ఉన్నాయా, అది ఏ విధంగా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి ఆ రిలేషన్స్. సో మనం ధ్యానం చేసుకునేటప్పుడు ఈ రిలేషన్స్ అనేటువంటిది పటిష్టం చేసుకోవడమే మనం ధ్యానం చేయడంలో ముఖ్య ఉద్దేశం. కనుక అది ఎలా మనం పెంపొందించుకోవాలి, ఎలా మనం చోట్ల ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ తోటి మనం
లింకప్ అవ్వాలనేటువంటి విషయం ఇందులో ప్రధానంగా మనకి బోధిస్తారు. దిస్ విల్ ఇంక్లూడ్ ఇట్స్ గ్రూప్ రిలేషన్షిప్స్ యాజ్ ఏ ప్రిలిమినరీ స్టెప్. Third point is demonstrate the relations between the self and the sheets which that self may use. సో సెల్ఫ్ అంటే మనలో ఉన్నటువంటి ఈ సోల్, షీట్స్ అంటే మనకు ఉన్నటువంటి ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్, అంటే మన యొక్క ప్రాణమయ శరీరం, మనోమయ శరీరము, మన యొక్క అన్నమయ శరీరం. ఈ మూడింటిలోనూ ఈ సోల్ అనేటువంటిది ఎలా వర్తిస్తూ ఉంటుంది, ఎలా అది వాటి యందు అది వినియోగపడుతూ ఉంటుంది అనేటువంటి, అంటే ఈ మూడు షీట్స్ ని ఎలా వినియోగించుకుని సోల్ ఆస్పెక్ట్ అంటుండేది రిఫ్లెక్ట్ అయ్యి లైఫ్ లో అది చేసుకునేటువంటి పనులు వీటిని ఎలా వినియోగించుకుంటున్నటువంటి విషయం మనకి ఇందులో ఇంకా వివరంగా అందిస్తారు. ఎల్సిడేట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ది సూపర్ నార్మల్ పవర్స్ అండ్ గివ్ ద రూల్స్ ఫర్ దేర్ సేఫ్ అండ్ యూస్ఫుల్ డెవలప్మెంట్. మనకు సూపర్ న్యాచురల్ పవర్స్ అంటే చోట్లో కొన్ని పనిచేస్తున్న ప్రిన్సిపల్స్, వాటిని ఎలా మనం వాటి అందు మనం ఎలా మేలుకాంచి జీవించుట అంటే విషయాలు మనకి ఇందులో వివరంగా మనకు అందిస్తూ ఉంటున్నారు. We stand now towards the close of great transition period and the subtler realms of life are closer than ever before. Unusual phenomena and inexplicable happenings are commoner that at any time heretofore, while matters telepathic, psychic and peculiar occupy the attention even of skeptics, scientists and religionists. వీళ్ళందరి ద్వారాను వాళ్ళు అనేక కొత్త విషయాలు, అనేకమైనటువంటి ఇవన్నీ కూడా టెలిపతిక్ గా వాళ్ళు అందిస్తున్నారు. సైంటిస్ట్ కి, రిలీజియన్స్, వీళ్ళందరికీ ఇగా ఉంటున్నటువంటి వాళ్ళందరికీ కనుక ఈ విషయాలు ఇవన్నీ కూడా రీజన్స్ ఫర్ ద అపియరెన్స్ ఆఫ్ ఫినామినా ఆర్ బీయింగ్ ఎవ్రీవేర్ sought and societies are formed for their investigation and demonstration. Many are likewise going astray in the effort to induce in themselves psychic conditions, the energy producing factors which give rise to the manifestation of peculiar powers. సో సృష్టిలో ఉన్నటువంటి ఈ వీటికినను జీవుడికి ఒక లింకప్ అంటుండేది ఏర్పరచడం అంటుంటే దీన్నే మనకి ఏమని చెప్తున్నారంటే ఒక వాటి అందు మేల్కాంచడం, మేనిఫెస్టేషన్ ఆఫ్ పెక్యులియర్ పవర్స్ అని అన్నారు. అంటే ఇంతకు ముందు వీడు మేల్కాంచినటువంటి విషయములందు వీడికి ఇంకాస్త అంతర్దృష్టి వీడికి ఏర్పరచడం అంటుండేది చేయడమే ఈ గ్రంథముల యొక్క ప్రధానమైనటువంటి విషయం. సో వీటి యొక్క ప్రధానమైనటువంటిది ఏంటంటే దీస్ టైప్స్ ఆఫ్ పీపుల్ విల్ రెస్పాండ్ టు దిస్ బుక్. 3 types ఆఫ్ పీపుల్, ప్రధానంగా ముగ్గురు ఈ బుక్స్ కి రెస్పాండ్ అవుతారు. ఈ ముగ్గురులో మనం ఎవరిలో ఉన్నాం అనేటట్టు చూసుకుందాం. సో ప్రధానంగా ఈ త్రీలో ఉండేటువంటి వాళ్ళు ఈ బుక్స్ కొంచెం చక్కగా అర్థం చేసుకుంటారు, మిగిలిన వాళ్ళకి ఇవి అంతగా ఉపయోగపడవు అన్నటువంటిదిగా ఆయన చెప్తున్నారు. ఫస్ట్ వన్ ఇస్ those open-minded investigators who are willing to accept its fundamentals as a working hypothesis until these are demonstrated to be erroneous. They will be frankly agnostic but willing temporarily in their search for truth to try out the methods and follow the suggestions laid down for their consideration. And open mind investigators అన్నారు. అంటే ఏంటంటే చక్కగా ఇందులో అంటే మనకి ఎప్పటిదాకా ఏమీ తెలియదు, ఏదైనా మంచి విషయం, ఏదైనా మనకు తెలియనటువంటి విషయం చెప్తే తెలుసుకుందాం అనేటువంటి విషయంగా ఉన్నటువంటి వాళ్ళకి ఇందులో చెప్పడేటువంటి విషయాలు బాధపడతారు. ఓపెన్ మైండెడ్ పీపుల్ అన్నారు. అంటే మనం చక్కగా చెప్పడేటువంటి విషయములందు మనం చక్కగా మనం విచ్చుకొని వాటిని మనం మనసుతోటి వాటిని జాగ్రత్తగా మనం తెలుసుకుంటూ సోలుతోటి మనకి లింకప్ ఏర్పరచడం అనేది ఇందులో జరుగుతుంటుంది. దీన్ని చక్కగా అవగాహన చేసుకోవడానికి మనం సంసిద్ధులమే ఉంటే చాలు, మిగిలినంతా ఆయన మనకి ఏర్పాటు చేసిస్తారు. అది సో అలాంటిగా ఉండేటువంటి వాళ్ళకి ఈ గ్రంథాలు బోధపడతాయి అంటున్నారు. అలాగే ఆస్పిరెంట్స్ అండ్ డిసైపుల్స్, దే విల్ స్టడీ దిస్ ట్రీటైజ్ in order to understand themselves better and because they seek to help their brother man. అలాగే కొంత సాధన చేసుకుంటూ చక్కగా వాళ్ళ చుట్టూతో ఉండేటువంటి వాళ్ళకి వీళ్ళు ఏదైనా వాళ్ళకి చేతనైనటువంటి ఒక మంచి పని చేసి పెడుతుండడం, ఇలాంటి జీవించేటువంటి వాళ్ళకి ఈ గ్రంథాలు బోధపడతాయి. అందు గురించి మనం అందరం కూడా తప్పకుండా మన చుట్టూతో ఉండేటువంటి వాళ్ళకి ఏదైనా ఒక చిన్న హెల్ప్, చిన్నది చేయండి, ఎక్కువ చేయలేకపోయినా జస్ట్ మనకు చెప్పారు క్రితం సార్ బుక్ లో 15 minutes అని చెప్పారు మనం, అంతే. జస్ట్ ఒక 5 minutes, ఒక 10 minutes లేదా వారంలో ఒక 1/2 hour అలా పెట్టుకోండి అంతే. ఎక్కువ హెక్టిక్ గా మనం పెట్టుకోకర్లేదు. జస్ట్ వీక్లీ ఒక 1/2 hour ఒక ఏదైనా ఒక సర్వీస్ యాక్టివిటీలో మనం పాల్గొనడం అంటే చేసుకుంటుంటాం. సో ఇలాంటి నెమ్మదిగా చేసుకుంటూ వస్తుంటే ఏంటంటే చోట్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ కి మనకి ఒక చక్కని లింకప్ అంటుండేది ఏర్పడుతుంది. దీనికి ఎన్నో
వినియోగాలు ఉన్నాయి. అందులో ఇదొకటిగా ఇప్పుడు మనకి చెప్తున్నారు. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. They will not accept its dates blindly, but will experiment, check, and corroborate with care the stages and steps laid down for them in this section of the teachings of the ageless wisdom. Ageless wisdom, ఈ విజ్డమ్ అనేటువంటిది మనకి అందింపబడినప్పుడు దీనిలో చెప్పబడినటువంటి విషయముల యందు మనం యాజ్ ఇట్ ఈస్ గా మనం తీసుకోవాలి. వాళ్ళు ఇది ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్ళచ్చు. అది ఇక్కడ అంటే ఈ స్టేజ్కి వచ్చిన వాళ్ళకి ఆ ప్రిన్సిపల్ వర్తిస్తుంది. ముందు ఏబిసిడీలు రాయడం తెలియనటువంటి వాడికి ముందు టీచర్ గారు దిద్దించినట్టుగా దిద్దిస్తారు. కొంచెం గ్రామర్ అది నేర్పించిన తర్వాత ఎక్కడైనా తప్పుగా ఉంటే టెక్స్ట్ బుక్లో ఎక్కడైనా తప్పు రావచ్చు. అది వీడు కాస్త విచ్చుకొని వీడు ఉంటాడు. అక్కడ ఈజ్ రాయాల్సిన చోట వాజన్ రాసేసాడు అనుకోండి, అక్కడ వాడు కరెక్షన్ చేసుకుని అది ప్రింటింగ్ మిస్టేక్ వాడు తెలుసుకుని వాడు ముందుకు వెళ్ళాలి. కానీ వాడు చెప్పింది అందులో ప్రింటింగ్ మిస్టేక్ అని వీడు యాజ్ ఇట్ ఈస్గా ఎలా అయితే తీసుకోడో అలాగే అంటే ఇక్కడ మిస్టేక్స్ ఉంటాయని కాదు ఈ పుస్తకాల్లో, దాని యందు ఒక అవగాహన అనేటువంటిది పెంచుకుని ఉంటే మనకు వాటి యందు ఒక భక్తి భావము, ఒక గౌరవ భావము, మనం ఆచరించే విషయముల యందు ఎవరైనా మన ప్రశ్నిస్తే ఇలా చేయడంలో మీ ఉద్దేశం ఏమిటని అడిగితే మనం వాళ్ళకి చక్కగా వివరించి చెప్పగలిగేటువంటి శక్తి సామర్థ్యము మనం కలిగి ఉండాలి. అందుగురించి ఇందులో ఈ గ్రంథంలో చెప్పబడేటువంటి విషయములు మీరు మనస్సుతోటి మీరు చక్కగా వీటిని తెలుసుకోండి. ఇందులో చెప్పబడేటువంటి విషయములు కరెక్టే అని మీకు అనిపిస్తూ ఉంటే ఇప్పుడు మీరు ముందుకు నడుస్తూ ఉండండి అని చెప్తున్నాను. Truth of many of its statements and will realize అది ageless wisdom, అది సెకండ్ word. Third, initiates. These persons will arrive at meaning which will not be apparent to those in the first group and which will only be suspected by the more advanced members of the second. ఇందులో ఇనిషియేట్స్ గా ఉన్నటువంటి వాళ్ళు ఈ చెప్పబడేటువంటి విషయములు ఫస్ట్ వాళ్ళకి అర్థమైనటువంటిది వేరు, సెకండ్ వాళ్ళలో అంటే సెకండ్ ఇందాక చెప్పినటువంటి ఆస్పిరెంట్స్ అండ్ డిసైపుల్స్ లో అడ్వాన్స్డ్ గా ఉండేటువంటి వాళ్ళకి ఇదే విషయం బోధపడటం వేరు. మనకి మాస్టర్ గారు స్పిరిచువల్ సైకాలజీలో స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో ఆయన రాస్తారు ఇంట్రడక్షన్. ఈ గ్రంథం ఎవరు ఉన్నటువంటి లెవెల్ని బట్టి వాళ్ళకి ఈ గ్రంథం బోధపడుతుంది. అంటే ఫస్ట్ క్లాస్ వాడు చదువుకుంటే వాడికి బోధపడేటువంటిది వేరు, ఏదో 8th క్లాస్ వాడు చదువుకుంటే వాడికి బోధపడేటువంటి విషయం వేరు. అలాగే ఈ గ్రంథాలన్నీ కూడా అలా కలిగి ఉంటాయి. విషయాలు ఎప్పుడు కూడా వాళ్ళలో ఎంతగా విచ్చుకునేటువంటి ప్రజ్ఞ ఎంతగా విచ్చుకుని ఉంటుందో అంతగా ఆ విషయాలు వాళ్ళకి అందుతూ ఉంటాయి. ఎంతగా విచ్చుకుంటే అంతగా అందుతూ ఉంటాయి. అందుగురించి అదే విషయం ఇక్కడ మనకు చెప్తున్నారు. మోర్ అడ్వాన్స్డ్ మెంబర్స్ ఆఫ్ ది సెకండ్ within themselves they know the truth of many of its statements and will realize the subjective working out of many of the laws. సో వీళ్ళు సబ్జెక్టివ్ వర్కింగ్ ఆఫ్ మెనీ ఆఫ్ ది లాస్ అని వీళ్ళు మేలుకాంచుంటారు. అంటే సృష్టిలో ఉన్నటువంటి లాస్ కి బ్యాక్గ్రౌండ్ గా ఉన్నటువంటి విషయములు ఎందుకు వీళ్ళు ఎప్పుడు కూడా అలా విచ్చుకుని ఉంటారు. అంటే ఇది విధంగా చెప్పబడింది, అగ్ని పైకి ప్రజ్వరిల్లిస్తుంటుంది, నీరు పళ్ళడానికి వెళుతుంటుంది, ఇలాంటివి ఎందుకు అనేటువంటి ప్రశ్న ఎందు వీళ్ళు మేలుకాంచి ఉంటారు. అంటే బ్యాక్గ్రౌండ్ గా ఉన్నటువంటి విషయములు ఎందు వీళ్ళు ఎప్పుడు కూడా అంటే లాస్ ఇవి, ఈ లాస్ ఈ విధంగా వ్యక్తం అవడానికి సబ్జెక్టివ్ సైడ్ అంటే ఇది విధంగా ఉండడానికి కారణములుగా ఉన్నటువంటి విషయములు ఎందు వీళ్ళు మేలుకాంచి ఉంటారు. అంటే అది దేని చేత అది ఏర్పడుతుందంటే ఉన్నటువంటి దాన్ని మనం అయితే ఏం చేస్తామంటే యాజ్ ఇట్ ఈస్ గా మనం స్వీకరించుకుని మనం ముందుకు వెళ్ళిపోతుంటాం. వీళ్ళు అందులో ఉన్నటువంటి అంతర్రహస్యాలు ఎందుకు వీళ్ళు ధ్యానం చేస్తుంటారు. అంతర్రహస్యాలు ఎందుకు ధ్యానం చేస్తుంటే ఆ లాస్ ఆ విధంగా వర్తించుటకు ఉన్నటువంటి అంతర్రహస్యాలు వీళ్ళకి బోధపడుతుంటాయి థర్డ్ గ్రూప్ వాళ్ళకి. These laws of nature have effects in 3 distinct ways. Physically, where they demonstrate as effects in the dense form. Etherically, where they demonstrate as the energy lying back of those effects. Mentally, where they concern the impulses which produce the other two. ఫిజికల్ గా మనం చూసినప్పుడు అలా వర్తించడం అంటుంది. మనం ముందుకు ఇలా వెళితే ఎదురుండా గోడ ఉంటే గోడ కొట్టుకోవడం అంటుంది మనకి జరుగుతుంది. ఇది ఫిజికల్ గా ఉన్నటువంటి లా. ఇది దీనికి బ్యాక్గ్రౌండ్ గా ఉన్నటువంటిది ఏంటి, ఏథరిక్ లా అంటుంది అవుతుంది. అంటే ఏమిటి ఏథరిక్ లా అంటే కనుక ఒక పదార్థము అదే కక్షలో ఉన్నటువంటిది ఇంకొక పదార్థమును ఢీ కొన్నప్పుడు రెండింటి మధ్యలో ఒక ఢీ కొనుట లేదా ఒక అగ్ని అనేటువంటిది పుట్టుట అంటే జరుగుతూ ఉంటుంది. అంతేగా జరుగుతున్నది అటువంటి విషయం అనేది వీడు మేలు కాంచుతాడు. సెకండ్ స్టేజ్ అది. థర్డ్ ఏంటి, దీనికి బ్యాక్గ్రౌండ్ గా ఉన్నటువంటిది అగ్ని అనేటువంటిది పుట్టుట అనేటువంటిది కారణంగా ఉంటూ ఉన్నప్పుడు వీడు ఒక పదార్థం అంటే భౌతికంగా ఉన్నటువంటిది ఒకటి, ఇంకొకటి భౌతికంగా ఉన్నటువంటిది రెండు కూడా ఒక చోటకి చేరుట అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో అది థర్డ్ ప్రిన్సిపల్.
ఈ రకంగా సృష్టిలో జరిగేటువంటి ప్రతి దాంట్లోని 3 ప్రిన్సిపల్స్ అనేటువంటి పనిచేస్తూ ఉంటాయి. మనకి ఏర్పడేటువంటి కార్యకారణ సంబంధములు అని అంటుంటాం చూసారా, బట్ అన్నిటికీ కూడా ఈ 3 ప్రిన్సిపల్స్ అనేటువంటి పనిచేస్తూ ఉంటాయి. కనుక ఈ 3 ప్రిన్సిపల్స్ ఎందు అట్ ఏ టైం మేల్కాంచి ఉండగలనటువంటి సాధన, ఇది చెప్పబడినటువంటి విషయం. The treatise on cosmic fire deal primarily with the solar system and only touched upon human aspects and correspondences insofar as they demonstrated the relationship of the part or to the whole and the unit to the totality. ఈ కాస్మిక్ ఫైర్ అనేటువంటి పుస్తకం చాలా అద్భుతమైనటువంటి గ్రంథం. అందులో ఏంటంటే చోట్ల ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలు అందులో మనకు చాలా వివరంగా మాస్టర్ జాల్కూర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ విషయం చెప్తున్నారు ఇక్కడ. ప్రైమర్లీ విత్ ద సోలార్ సిస్టమ్ అండ్ ఓన్లీ టచ్, అయితే అందులో అవన్నీ చెప్పారు. అందులో ఈ లాస్ అనేటువంటి చెప్పారు. ఆ లాస్ అందులో ఎక్స్ప్లెయిన్ చేయడంలో జీవుడికినను చోట్ల ఉన్నటువంటి దానికి ఉన్నటువంటి లింకప్స్ వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ ఆ లాస్ పర్టికులర్ గా సాధనలో ఉన్నటువంటి వాడికి ఎలా అప్లై అవుతాయి అనేటువంటిది ప్రధానంగా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటున్నారు. దిస్ బుక్ విల్ బి బేస్డ్ ఆల్సో అపాన్ 4 fundamental postulates which must be admitted by the student of the succeeding pages as providing an hypothesis worthy of his consideration and trial. No true investigator of the ageless wisdom is asked to give blind adherence to any presentation of truth. ఎవడు కూడా దయచేసి ఇప్పటి నుంచి అడ్హెరెన్స్ ఆఫ్ ట్రూత్ కి ఎందుకు దేవుడికి దండం పెట్టాలి, ప్రతిదాన్ని ఒక ప్రశ్న వేసుకోండి, ఏం తప్పలేదు. అప్పుడు మీలో భక్తి అనేటువంటిది ఇంకా పెరిగిపోతుంది. అది ఇక్కడ అంతర్రహస్యం. మనం చేసేటువంటి రోజు ఎందుకు పూజ చేయాలంటే నేను ఈరోజు పూజ మానేస్తాను అనుకోండి. ఎందుకు రోజు మనకు పూజ పెట్టారు, ఎందుకు మాస్టర్ గారు మనకు ఉదయం 6 గంటలకి సాయంత్రం 6 గంటలకు ప్రేయర్ ఇచ్చారు, చేస్తున్నాం మనందరం. కానీ ఒక ప్రశ్న వేసుకుని దానికి సమాధానం మీకు దొరుకుతుంది కదా, అప్పుడు మీరు చేస్తున్నటువంటి పని అందు మీకు ఇంకాస్త మీకు బాగా మీలో భక్తి అంటే పెరిగి మీరు చేసేటువంటి పనులలో ఇంకాస్త శ్రద్ధ కలిగి మనం చేయగలుగుతాం. అందురించి ఈ సాధన చేసుకునేటువంటి వాళ్ళు ఎవరు కూడా దయచేసి యాజ్ ఇట్ ఈజ్ గా ఫాలో అయిపోకండి. చేసేటువంటి దానిలో ఒక ప్రశ్న వేసుకోండి, దానిలో అన్నటువంటి అసలు సత్యం మీకు బోధపడుతుంటుంది. అలా బోధపడినటువంటి సత్యాన్ని స్వీకరించుకుంటూ మీరు ముందుకు వెళ్ళిపోతుంటారు అని చెప్తున్నారు. ఇక్కడ ప్రధానంగా 4 postulates మనకి చెప్తారు. 4 విషయాలు ప్రధానంగా గ్రంథంలోకి వెళ్ళేటప్పుడు మీరు ముందుగా గుర్తుంచుకోండి అని చెప్తున్నారు. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ దట్ దేర్ ఎగ్జిస్ట్ ఇన్ అవర్ మేనిఫెస్టెడ్ యూనివర్స్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ అన్ ఎనర్జీ ఆర్ లైఫ్ which is the responsible cause of the diverse forms and the vast hierarchy of sentient beings who compose the sum total of all that is. అంటే చోట్లో మనం చూస్తున్నటువంటి ప్రతిదీ కూడా దేని చేత అది భౌతికమైనటువంటి రూపం దాల్చుతోంది అనేటువంటి విషయం మీరు ఒకసారి గ్రహించుకోవడానికి ప్రయత్నం చేస్తే అందులో లైఫ్ ప్రిన్సిపల్ ఉంటుండేది ఒకటి పనిచేస్తుంది. దాన్ని ఎనర్జీ. ఈ ఎనర్జీ అంటుండేది ఉంటే దానికి పదార్థం అంటుండేది చేరుతోంది. కనుక ఎనర్జీ అంటుండేది ప్రధానంగా అందులో ఉంటుంది కాబట్టి దానికి ఒక పదార్థం అనేటువంటి దానికి ఒక రూపం అంటుండేది ఏర్పడటం కానీ ఒక ఫంక్షనాలిటీ అంటుండే దానికి రావడం అంటుండేది కానీ జరుగుతుంది. మెయిన్ గా అది దేని చేత దానికి ఏర్పడుతుందంటే అందులో ఉన్నటువంటి ఎనర్జీ. ప్రతి దాంట్లోనూ ఎనర్జీ అంటుంటుంది. ఒక రాయి ఉంది అనుకోండి, ఇలా పక్కకున్నంత మాత్రాన అందులో ఎనర్జీ లేదనగలమా? అందులో ఎనర్జీ ఉంది కాబట్టి వేరే వాడి మీద వేస్తే ఎక్కడైనా వేస్తే వాడికి దెబ్బ తగలటం ఇవన్నీ జరుగుతున్నాయి కదా. సో అలా ఎనర్జీ అంటున్నది ప్రతి దాంట్లోనూ ఉంది. ఎనర్జీ అంటున్న దానికి ఒక పదార్థం అనేటువంటి దాంట్లోకి చేరుతుంది. ఆ ఎనర్జీని ఆ పదార్థం అంటే ఎనర్జీ అంటున్నది బేస్ గా ఉండి దానికి ఈ అణువులు పరమాణువులు అన్నీ కూడా ఆ ఎనర్జీ సెంటర్ గా ఉండి దానికి ఇవన్నీ కూడా అట్రాక్ట్ అయ్యి ఒక పదార్థముగా అది మనకి కనబడుతుంది. ఇవి 2 వర్తిస్తున్నాయి. కనుక of the diverse forms and the vast hierarchy of sentient beings who compose the sum total of all that is, this is so-called hylozoistic theory. కనుక ఈ థియరీ మనకి ఏం చెప్తుందంటే, అంటే ప్రతి దాంట్లోనే ఎనర్జీ అంటడుతుంది. మీరు ఏదైనా సరే ఒక రాయి, రప్ప, జీవుడు, పరమాత్మ అంటే పరమాత్మ అంటే సృష్టి, వీటిలో ఏది తీసుకున్నా సరే వీటన్నిటికీ బేస్గా ఎనర్జీ అంటున్నది ఒకటి ఉంది. ఈ ఎనర్జీకి పదార్థం అంటున్నది చేరుతోంది. కనుక దీన్ని ఏమన్నారంటే హైలోజోస్టిక్ థియరీ అని. సో ఎనర్జీ అంటున్నది ఒకటే, దీనికి చేరుతున్నటువంటి పదార్థం అనేటువంటిది ఇలా అక్కడికి ఆ పదార్థం అనేటువంటి చేరి ఈ 2 ఒక జాయిన్ అవుతున్నాయి. కనుక దాన్ని మనకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే, సో ఈ ఎనర్జీని మనకి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే స్పిరిట్ అనేటువంటి పేరుతోటి కొన్ని చోట్ల వస్తుంటుంది, లేదా లైఫ్ అనేటువంటి పేరుతోటి కొన్ని చోట్ల వస్తుంటుంది, లేదా ఫాదర్ అనేటువంటి పేరుతోటి కొన్ని చోట్ల వస్తుంటుంది, లేదా పాజిటివ్ అనేటువంటి పేరుతోటి కొన్ని చోట్ల వస్తుంటుంది,
డార్క్నెస్ అనేటువంటి పేరుతో కూడా మనకి ఈ విషయాన్ని సూచిస్తుంటారు. అంటే మొదట డార్క్నెస్ అనేటువంటిది ఉంటే దాని నుంచి లైట్ అనేటువంటిది పుడుతుంది. మొదట పాజిటివ్ అనేటువంటిది ఉంటే దాని చుట్టూతో నెగిటివ్ అనేటువంటిది ఏర్పడుతుంది. మొదట ఫాదర్ అనేటువంటి వాడు ఉంటే వాడి దగ్గరికి మదర్ అనేటువంటి ఆస్పెక్ట్, దాన్నే మెటీరియల్ మ్యాటర్ ఆస్పెక్ట్ అనేటువంటిది చెప్తుంది. అలాగే స్పిరిట్ అనేటువంటిది ఉంటే దానికి మ్యాటర్ ఆస్పెక్ట్ అనేటువంటిది జోడీ అవుతుంది. కనుక ఈ రెండు కూడా జోడీగా వస్తున్నాయి. దాన్నే పరమాత్మ, దాన్నే ప్రకృతి పురుషులు జంటలుగా దిగి వచ్చారట అంటారు. ఏంటి జంటలుగా వాళ్ళు వస్తారు, జంటలుగా తిరుగుతుంటారు వాళ్ళు. దేవతలు వీళ్ళందరూ కూడా ఎలా మనకు చెప్తారంటే ఎవడికి వాడిగా తిరగరు. అంటే హస్బెండ్ ఒక చోట ఉద్యోగంలో, వైఫ్ ఒక చోట ఉండడం అనేటువంటిదిగా ఉంటుంది కదా, జంటలుగా ఉంటూ ఉంటారు వాళ్ళు. అంటే ఏంటి, సృష్టిలో ఏదైనా సరే ఈ రెండు జోడీగా నడుస్తుంటే గానీ ఈ రెండింటికి సపరేట్ గా ఉండడం అనేటువంటి సృష్టిలో లేదు. ఈ రహస్యం ఇదన్నారు సృష్టిలో. అంటే మ్యాటర్ ఆస్పెక్ట్ వాటికి మ్యాటర్ ఉన్న, స్పిరిట్ ఆస్పెక్ట్ వాటికి స్పిరిట్ ఉండడం అనేటువంటిది చోట్ల లేదు అసలు, ఆ ప్రిన్సిపలే లేదు అసలు. ఈ రెండు కూడా కలిసి ఉంటున్నాయి. ఈ రెండిటి యొక్క కలయిక అంటే ప్రతి దాంట్లోనూ ఉంది. ఇది తెలుసుకోండి అంటే ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ గా మనకు చెప్తున్నారు. సో యూనియన్ ఆఫ్ ది టూ పోల్స్ ఆఫ్ స్పిరిట్ అండ్ మ్యాటర్ ఈస్ ద సోల్ ఆఫ్ ఆల్ థింగ్స్. Second postulate grows out of the first and states that one life manifesting through matter produces a third factor which is consciousness. So first principle లో మనం చెప్పినటువంటి స్పిరిట్ మ్యాటర్ ఈ రెండు కలవడం చేత ఇందులో థర్డ్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఒకటి మేలు కాంచుతోంది. దాన్ని ఏమన్నారంటే కాన్షియస్నెస్, దాన్ని జీవుడు లేదా దాన్ని ఆత్మ, ప్రజ్ఞ, లేదంటే అనేక దాన్ని అగ్ని. వీటన్నిటిలోనూ అగ్ని అంటే స్పిరిట్ ఆస్పెక్ట్ లోనూ అగ్ని ఉంది, మ్యాటర్ ఆస్పెక్ట్ లోనూ అగ్ని ఉంది. ఈ రెండింటి రాపిడి చేత అగ్ని అనేటువంటిది ఒకటి పుడుతుంది. అంటే ఈ రెండింటిలోనూ మొదట అగ్ని అనేటువంటిది ఉంటే అప్పుడు ఆ రాపిడి చేత మూడో అగ్ని అనేటువంటిది పుడుతుంది. రెండు లేవు, వాటిల్లో అగ్ని అనేటువంటిది లేదనుకోండి, దీంట్లో అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతకుముందు లేనిది అక్కడ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? అంటే వాటిల్లో అంతర్గా ఉంది, అది ఇక్కడ వ్యక్తీకరణ అవుతుంది. కనుక దీన్ని ఏమన్నారంటే కాన్షియస్నెస్ అన్నారు. ఈ కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఈ లైఫ్ నను మ్యాటర్ ఈ రెండు కూడా కలిసేటప్పటికి దానిలో కాన్షియస్నెస్ అంటే ఈ ప్రజ్ఞ అనేటువంటిది ఒకటి పుడుతుంది. సో దట్ ఈస్ ది సెకండ్ పాస్టులేట్. The second postulate goes as which is consciousness. This consciousness, which is the result of the union of the two poles of spirit and matter, is the soul of all things. It permeates all substance or objective energy. It underlies all forms. It permeates all substance. అన్ని సబ్స్టెన్సెస్ లోనూ ఈ కాన్షియస్నెస్ అంటది ఉంది. ఈ విషయం మనకు చాలా వివరంగా మనం కాన్షియస్నెస్ ఆఫ్ ది ఆటమ్ లో మనం చెప్పుకున్నాం. ఈ విషయం అందులో ప్రతి దాంట్లోనూ ఈ కాన్షియస్నెస్ అంటున్నది ఉంది అనేటువంటి విషయం చాలా వివరంగా మనకి చెప్పారు అందులో. సో అది ఆఫ్ ఆల్ సబ్స్టెన్స్ ఆర్ ఆబ్జెక్టివ్ ఎనర్జీ. ఇట్ అండర్లైస్ ఆల్ ఫార్మ్స్ whether it be the form of that unit or energy which we call an atom, or the form of man, a planet, or a solar system. This is called self-determination, or the teaching that all the lives of which the one life is formed. All the life of which one life is formed. ఇవన్నీ జోడిస్తే ఒకే ఒక్క లైఫ్ ఇన్నిటిగా దిగి వచ్చింది. ఒకే ఒక్కడుగా ఉన్నటువంటి వాడు ఇన్ని రూపాలుగా దిగి రావడమే దాన్నే కాన్షియస్నెస్ మేల్ కాన్షియస్గా చెప్పారు. అంతకుముందు ఎక్కడుందంటే ఇవన్నీ ఒకటిగా ఉన్నాయి, ఈ రెండింటి యొక్క కలయిక చేత ఒకే ఒక్కడిగా ఉన్నటువంటి వాడు ఇందరిగా అయిపోయాడు. In their sphere and in their state of being, become, so to speak, grounded in matter and assume forms whereby their particular specific state of consciousness may be realized and their vibration stabilized. అప్పుడు వీటి యొక్క their realization, their vibration stabilized, స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ మే బి రియలైజ్డ్. దీని చేత ఏమవుతుందంటే నేను అనేటువంటిది వేరుగా ఈ మూడు ఒక యూనిట్ గా పనిచేయడం అనేటువంటిది సృష్టిలో జరుగుతుంది. అంటే ఏమిటి, లైఫ్, మ్యాటర్, కాన్షియస్నెస్, ఈ మూడు ఒక ట్రయాంగిల్ గా వేసుకోండి. ఈ మూడు ఒక యూనిట్ గా ప్రతి దాంట్లోనూ పనిచేస్తున్నాయి. అంటే మీ ఇష్టం ఏదైనా సరే అందులో ఈ మూడు ప్రిన్సిపల్స్ అనేటువంటి పనిచేస్తున్నాయి. అది కనుక దాన్ని ఏమన్నారంటే దాన్ని స్టెబిలైజ్డ్. దీస్ అగైన్ అది మే బి రియలైజ్డ్, అది state of consciousness, their peculiar specific state of consciousness that we realize, and their vibration stabilized.
అంటే అది వైబ్రేషన్ స్టెబిలైజ్ అవడం అంటే అది ఆ పదార్థముగా ఆ ప్రజ్ఞ విచ్చుకుని పనిచేయడం, స్టెబిలైజ్ అన్నారు దాని గురించి. Thus, they may know themselves as existences. వాళ్ళని అప్పుడు ఏమన్నారంటే ఎగ్జిస్టెన్స్ అంటున్నది వాటికి వచ్చింది. అంటే నేను వేరు అనేటువంటిది వాటిలో ఒక ఎగ్జిస్టెన్స్, అంటే వాటిలో ఒక నేను వేరు లేదా నా ఇది అంటున్నది వేరు అంటున్నది ఒక భావం అనేటువంటిది అప్పుడు ఏర్పడి, ఈ భావమే వాడి ఎగ్జిస్టెన్స్ కి కారణం. ఈ భావం అనేటువంటిది లేదనుకోండి, ఎగ్జిస్టెన్స్ అంటున్నది లేదు. అన్ని కూడా ఒకే ఒక్కటిలో కలిసిపోయినప్పుడు ఎగ్జిస్టెన్స్ అంటున్నది వేరుగా లేదు. వాడి నుంచి ఎప్పుడైతే వీడు జీవుడిగా వేరైతే వచ్చాడో వీడిలో ఎగ్జిస్టెన్స్ అంటున్నది మీకు ఫీల్ అవుతుంది, నేను ఫలానా అంటున్నది. Thus again, the one life becomes a stabilized and conscious entity through the medium of the solar system and is essentially therefore the sum total of energies. అదే దీన్ని ఏమన్నారంటే కాన్షియస్ ఎంటిటీ త్రూ ద మీడియం ఆఫ్ ది సోలార్ సిస్టమ్. ఇది సోలార్ సిస్టమ్ గా ఇది వ్యక్తీకరణ అవుతుంది. వ్యక్తీకరణ అవుతున్నటువంటి దాన్ని అండ్ ఈస్ ఎసెన్షియల్లీ దేర్ ఫోర్ ది సమ్ టోటల్ ఆఫ్ ఎనర్జీస్ ఆఫ్ ఆల్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఇన్ ఎగ్జిస్టెన్స్. ఆల్ ఫార్మ్స్ ఇన్ ఎగ్జిస్టెన్స్. సో ఎన్నో ఫార్మ్ ఆఫ్ ఎగ్జిస్టెన్సెస్ అనేటువంటిది భూమి మీద పనిచేస్తున్నాయి. అంటే మినరల్ కింగ్డమ్ గా ఒకటి, ప్లాంట్ కింగ్డమ్ గా ఒకటి, ఇలా వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఇవన్నీ వర్తిస్తున్నాయి. ఇవన్నీ ఒకే ఒక ఎగ్జిస్టెన్స్ లో నుంచి ఎన్ని ఎగ్జిస్టెన్సెస్ అనేటివి వచ్చాయి అంటే తెలుసుకోండి చెప్తున్నారు. In existence, the homogeneous become the heterogeneous, and yet the remains a unity, and yet remains a unity. The one manifests in diversity, and yet is unchanged. ఇది ఒకే ఒక దాంట్లో చిన్నగా వచ్చాయి కానీ దీంట్లో చేంజ్ ఏం లేదు, అన్నిట్లోనే ఇదే ఉంది. కానీ దానికి వేరుగా ఒక ఆకారం అనేటువంటిది ఏర్పడింది. కానీ ప్రతి దాంట్లోనూ ఉన్నది ఒకే ఒక ప్రిన్సిపల్. కానీ ఆకారం వేరుగా ఉండేటికి వీడు వేరు వాడు వేరు అనేటువంటిది, అంటే ఈ వేరు అనేటువంటిది ఎక్కడ నిజానికి ఉందంటే ఆ భావములో ఉంది. ఆ భావం అనేటువంటిది దానికి ఒక ప్రత్యేకమైనటువంటి రూపం అనేటువంటిది ఇచ్చింది. అది ఇక్కడ చెప్తున్నారు. ఇన్ డైవర్సిటీ అండ్ యట్ ఈస్ అన్చేంజ్డ్, ది సెంట్రల్ యూనిటీ ఈజ్ నోన్ ఇన్ టైమ్ అండ్ స్పేస్ యాజ్ కంప్లీట్ అండ్ డిఫరెన్షియేటెడ్. సో చోటు అనేటువంటిది అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ లాంటిది, టైమ్ అండ్ స్పేస్. సో దీంట్లో ఒక డాట్ అనేటువంటిది ఏర్పడుతుంటుంది, మళ్ళీ ఈ డాట్ అనేటువంటిది విడిపోతుంది. ఇప్పుడు ట్రైన్లో మనం వెళుతున్నాం అనుకోండి, ట్రైన్లో మనం వెళుతున్నప్పుడు పలానా ఊరు పలానా టైంకి వస్తుంటుంది, అక్కడ ఒక చెట్టు మనకు కనబడుతుంటుంది, మళ్ళీ పలానా సెకండ్ అయిపోగానే ఆ చెట్టు దాటి నుంచి మనం ముందుకు వెళ్ళిపోతుంటాం. అలా ఇది ఎలా అయితే మన యొక్క జర్నీలో ఇవన్నీ మనకు అనేకమైనటువంటి కనబడలా వెళ్ళిపోతుంటాయో, అలా చోట్లో టైం అండ్ స్పేస్ అనేటువంటిది ఎప్పుడు మ్యాచ్ అయినా కూడా కొన్ని వస్తుంటాయి, కొన్ని వెళ్ళిపోతుంటాయి, కొన్ని వస్తుంటాయి వెళ్ళిపోతుంటాయి. ఇది జరుగుతూ ఉండేటువంటి రహస్యం. కనుక ఈ టైం అండ్ స్పేస్ ఎప్పుడైతే ఆ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ లాగా ఈ రెండు కూడా జాయిన్ అవుతాయో దీన్ని హారిజాంటల్ మీట్ వెర్టికల్స్ అంటారు. ఎప్పుడు ఈ రెండు కూడా ప్లస్ గా ఈ రెండు ఏర్పడతాయో అప్పుడు చోట్లో ఉన్నటువంటి ఎనర్జీస్ ఇవన్నీ కూడా ఒక ఫార్మ్ ఆస్పెక్ట్ గా వస్తుంటాయి, మళ్ళా ఆ పాయింట్ అయిపోగానే అవి ఇలా వెళ్ళిపోతుంటాయి. ఇది ఉన్నటువంటి విషయం. దాన్ని ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఇన్ టైమ్ అండ్ స్పేస్ యాజ్ కంప్లీట్ అండ్ డిఫరెన్షియేటెడ్, అండ్ యట్ వెన్ టైమ్ అండ్ స్పేస్ ఆర్ నాట్, ఓన్లీ ద యూనిటీ విల్ రిమైన్ బీయింగ్ బట్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్. అంటే ఈ భౌతికమైనటువంటి దాంట్లోకి రావడానికి టైం అండ్ స్పేస్ అంటుంది కారణం. వీడు ఎప్పుడైతే టైం అండ్ స్పేస్ కి బియాండ్ గా వెళతాడో అప్పుడు వీడు ఎవర్ ఎగ్జిస్టెన్స్ అంటుండే దాంట్లోకి వీడు వెళ్ళిపోతాడు అనమాట. అది ఇక్కడ చెప్పబడుతున్నటువంటి when time and space are not, only space, only the unity will remain and only spirit will persist, plus an increased vibratory action, plus capacity for an intensification of the light when again the cycle of manifestation returns. ఇంటెన్సిఫికేషన్ అంటే ఇంతకు ముందున్న సోలార్ సిస్టమ్ కన్నా ఇప్పుడు వచ్చిన సోలార్ సిస్టమ్ ఇంకాస్త ఇంటెన్సిఫైడ్ గా ఉంది. అంటే అంతకు ముందు ఉన్నటువంటి జీవుల కన్నా ఇప్పుడు ఉన్నటువంటి జీవులు ఇంకాస్త ఎక్కువగా మేలు కాంచున్నారు. అంటే ఇంతకు ముందు చదువుకున్నటువంటి క్లాస్ కన్నా ఇప్పుడు 4th క్లాస్ నుంచి ఇప్పుడు 5th క్లాస్కి వచ్చాడు. 5th క్లాస్కి వచ్చేటికి వీడి యొక్క అప్రోచ్, వీడి యొక్క అండర్స్టాండింగ్స్ ఇవన్నీ ఇంకాస్త ఇచ్చుకుని పనిచేస్తుంటాయి. అలా చోట్లో ఈ పదార్థం అనేటువంటిది ఏర్పడుతూ ఉండటం, ఈ టైం అండ్ స్పేస్ అనేటువంటి సైకిల్లో ఈ పదార్థములు అనేటువంటి ఏర్పడుతూ ఉండటం అనేటువంటి జరుగుతుంటుంది. ఎప్పుడైతే ఈ సైకిల్ కి బియాండ్ గా అది వెళుతుంటుందో లేదా మళ్ళా ఆ యాంగిల్ ఎప్పుడైతే ఫామ్ అవుతుంటుందో అప్పుడు మళ్ళీ దీనికన్నా బెటర్ గా ఫార్మ్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఈ భూమి లేదా ఇవన్నీ కూడా సృష్టి, సోలార్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఏర్పడుతుంటాయి. ఇవన్నీ మళ్ళీ అందులోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది ఇంకొక అంతర్రహస్యం. దీంతో 2 రహస్యాలు మనకి 2 పాజిటివ్స్ మనకి చెప్పారు. 3వది మన నెక్స్ట్ క్లాస్ లో చదువుకుందాం.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.